రెటిక విశాఖ సబ్బవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గండిగుండం ఐటీసీ గోదాలో మంటలు చెలరేగాయి. దీంతో గండిగుండం రామవరం గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. భారీ ఎత్తున ఈసిపడిన మంటలను 8 ఫైర్ ఇంజిన్లతో అదుపు చేశారు. ఈ ఘటనలో కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్లో అందిస్తారు. సూర్య, అర్ధరాత్రి 11:30-12 గంటల సమయంలో రామవరం గండిగుండం రోడ్డు మధ్యలో ఏదైతే ఐటీసీ స్టాక్ కంపెనీ ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో దాదాపు కోట్ల రూపాయల ఆస్తి నష్టం అయితే జరగడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రమాదంతో అర్ధరాత్రి కావడంతో లోపల కార్మికులు ఎవరు ఉండకపోవడం, ఓన్లీ సెక్యూరిటీ సిబ్బంది 4 మాత్రమే ఉండడంతో వాళ్ళకెవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రాణ నష్టం అయితే పూర్తిగా తప్పిందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇది కోట్లలో ఆస్తి విలువ అయితే చేసే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఐటీసీ స్టాక్ కంపెనీ దాదాపు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి చేరుకునే ఈ యొక్క బిస్కెట్స్ కావచ్చు, వాటితో పాటు చాక్లెట్స్, ఐటీసీ సంస్థలు ఏవేవైతే ఈ మొత్తం తినుబండారాలకు సంబంధించి ఏవైతే తీసుకొస్తారో అవన్నింటిని కూడా ఈ ప్రాంతంలోనే స్టాక్ చేస్తారు. ఈ స్టాక్ చేసిన తర్వాత విశాఖ నుండి విజయనగరం, అనకాపల్లి ఈ జిల్లా పరిసర ప్రాంతాల్లో మొత్తం వీటన్నింటినీ కూడా అందించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుండి దాదాపు 8 నుండి 10 ఈ ఫైర్ ఇంజిన్స్ అయితే రావడం అయితే ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వాటన్నింటినీ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. కానీ ఆ మంటలు అప్పటి నుండి కూడా రాత్రి 12:30 సమయం నుండి కూడా అదుపు చేస్తున్నా కూడా ఉదయం 8 గంటల సమయానికి కూడా కొన్ని చోట్ల అప్పటికి కూడా మంటలు ఉండడంతో అయితే ఇక్కడ వాళ్ళు చేయడానికైతే ఈ యొక్క సహాయక చర్యలు చేయడంలో అయితే కాస్త నిరాశ చెందడం అయితే జరిగింది. అప్పటికి కూడా ఈ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలానే ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని సహాయ చర్యలు అయితే దీని నుండి కూడా ముమ్మరం చేయడం అయితే జరిగింది. ఆ యొక్క సంఘటనా స్థలానికి సిఐ వాసునాయుడు, ఎస్ఐ సంతోష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలంలో మొత్తం ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా గండిగుండం గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గండ్రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ఆ ప్రాంతానికి చేరుకొని స్థానికంగా ఉన్న గ్రామస్తులతో కలిపి ఆ లోపల ఉన్న వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అందులో ఉన్న అగరబత్తులు, సిగరెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా అయితే కాలిపోయి ధ్వంసమయ్యే దాదాపు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. కలకత్తా నుండి అయితే ఇక్కడ తీసుకొస్తారు. దాదాపు దీనికి సంబంధించిన అన్ని వస్తువులను కూడా కలకత్తా నుండి తీసుకొస్తారు. బేషి ఘోష్ అనే ఒక వ్యక్తి అయితే దీన్ని నాశనం చేశారు. అంటే అతను అందులో పనిచేస్తున్నారు. కలకత్తాలోని ఉన్న వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చి ఈ ఐటీసీ కంపెనీ స్టాక్ కంపెనీలో ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తూ ఈ యొక్క స్టాక్ మొత్తాన్ని కూడా వ్యాన్ లో లోడ్ లెక్కించి పంపించడంలో అయితే ఈ యొక్క బాబీ ఘోష్ అనే వ్యక్తి అయితే పనిచేస్తుంటారు. ఆ వ్యక్తి ఈ యొక్క ఘటనకు పాల్పడ్డాడని అయితే ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకొని పోలీసులు అయితే పూర్తిగా వాళ్ళని అయితే విచారిస్తున్నారు. ఇదంతా ఎంత ఎత్తైనా సరే గండిగుండం రామవరం రోడ్ లో, అంటే అదంతా కూడా పచ్చని పొలాలు, వాతావరణం కలిగిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక్కసారి ఈ యొక్క ఇటువంటి మంటలు రావడంతో కొంత మేర అయితే ఈ యొక్క పంట పొలాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి నెలకొనడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కాస్త ఆవేదన చెందుతున్నారు. దీనికి కోట్ల రూపాయలు ఆస్తి నష్టం ఉందని అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు అయితే కాసేపట్లో సాయంత్రంకి అయితే గానీ పూర్తిగా రావని, అలానే యజమాని ఎక్కడైతే ఉన్నారో ప్రస్తుతం యజమాని బెంగళూరులో ఉన్నారు. ఉదయమే ఫ్లైట్ లో ఎక్కి బయలుదేరి తిరిగి ప్రాంతానికి రావడం అయితే జరుగుతుంది. అతను వచ్చిన తర్వాతే అసలు ఎంత వరకు ఆస్తి నష్టం జరిగిందని అయితే ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని అయితే బయట తెలుస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.